యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిన 6 దినములు దేవుడు మనతో ఉండి మరొక పునరుత్థాన దినము దేవుడు మనకు దయచేసిన రీతిని బట్టి ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకొంచున్నాము. ప్రియులారా, మరి దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మనం సంతోషించి ఆరాధించవలసిన దినము కనుక ప్రియులారా, మనందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయన స్తుతిందాము, కనపడదాము. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకున్న తర్వాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములు ధ్యానించుకున్నాము. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. కృపాభాగ్యమే ఈనాడు నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు. నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా.
అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయా. నువ్వే లేకపోతే నేనసలే లేనయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి ప్రియులారా. ఈ దినము పరిశుద్ధ దినములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము ప్రియులారా. ఈరోజు యొక్క వాక్య భాగము ఏమిటంటే ప్రియులారా, మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటా ఉంటాం. దేవుని నుండి దీవించబడాలని ప్రతి మనుషులు కూడా అనుకుంటా ఉంటారు. కానీ ప్రియులారా, మరి దీవెన కావాలంటే, దేవుని యొక్క దీవెనను పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే, ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నాడో ఆజ్ఞలు పాటిస్తూ దాని ప్రకారం నడిచినట్లయితే దేవుడు మన జీవితంలో మెండైన ఆశీర్వాదంతో నింపుతాడు. ఈ రోజు వాక్యము చూద్దాము. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అని చెప్తా ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలి. దేవుని మాటను మనం అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో దాచుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ప్రియులారా, ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే, నీవు ఆయన మాట ప్రకారం నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను ఇచ్చిస్తానంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని అనేక మంది భక్తులు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నారు. పిల్లారా, ఎందుకు చేతనంటే ఆయన మాట విన్నారు, ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాటను గౌరవించారు, ఆయన ఆజ్ఞల చొప్పు నడుచుకున్నారు. కనుక పిల్లారా, అలాగనే నీవు నేను కూడా దేవుని యొక్క మాట వినాలి, శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధతో చాలా సార్లు వింటూ ఉంటాము, ఆలస్యం చేస్తూ ఉంటాము. కానీ ప్రియులారా, మనము చేయవలసిన పని అంటే శ్రద్ధగా వినాలి. ఈ లోకముల మాటలు, ఈ లోకములో ఉన్న సమస్త వాటి మీద కూడా మనము శ్రద్ధ చూపిస్తాము. కానీ దేవుని వాక్యము పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండము. దేవుని యొక్క మాట వైపు మన మనసు ఉంచం. కానీ ప్రియులారా, లోకంలో ఉన్న విషయాలు బట్టి శ్రద్ధగా వింటూ కాలం గడిపేసే ప్రజలుగా మనం ఉంటా ఉన్నాం. ఈ రోజు ఎక్కడ చూడండి, ఏ స్థలంలో చూడండి, దేవుని మాటను పాటించడం అనేక మంది ఉన్నారు పిల్లారా. కానీ నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం విని ఆ ప్రకారం నడుచుకుంటే దేవుని యొక్క దీవెనలు మనకి అనుగ్రహిస్తాడు. సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. సమస్త జనులు అంటే ఈ లోకంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఈ సమస్తములో కూడా జనుల కంటే నేను నిన్ను హెచ్చించి దీవిస్తానని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తా ఉంది ప్రియులారా. అయితే మరి ఇంకా కింద వచ్చిన మనం చూసినట్లయితే విని ఎడల ఏమి మనకి లాభం కలుగుతుంటే, మనము మన పంటను దీవిస్తాడు, మన పాడిని దీవిస్తాడు. మన కనుక మనము ఏమి కలిగి ఉండాలంటే ఆయన వాక్యమును మనము చాలా జాగ్రత్తగా మనం వినే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు, సౌలు అనే రాజు. ఆ రాజుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు ప్రియులారా, ఎంతగానో దీవించాడు, మరి రారాజుగా చేశాడు. కానీ ప్రియులారా, అలాంటి రాజు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టాడు, దేవుని మాట వినడు. అందుకే వినలేదు కనుకనే అందుకనే అంటా ఉన్నాడు, ఒకడు పొట్టేలు కురవ అర్పించుకుంటే మాట వింటే శ్రేష్టము. నువ్వేమి చేసినా కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వినడలా, దేవుని యొక్క మాటను మనము మరి ధ్యానించి దాని ప్రకారం మనం జీవిస్తే లోకంలో సమస్త జనుల కంటే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకనంటే ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలవారిని ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఆస్తి కర్తలుగా చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ రోజు వాక్యం ఉంచిన నీవు దేవుని మాటను శ్రద్ధగా వింటా ఉన్నావా? దేవుని యొక్క మాటను విని దాని ప్రకారం జీవించగలుగుతా ఉన్నావా? దేవుని మాటకి స్థలం ఇస్తా ఉన్నావా? దేవుని మాటను మరి అంతేకాకుండా దేవుని మాట విని ఆ ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉంటున్నావా? ఒకవేళ కలిగి ఉండకపోతే నాకు తెలియదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క మరి ఆ సన్నిధిలో చాలా విషయాలు రాయబడతా ఉన్నాయి. కానీ నువ్వు వింటే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యాన్ని సారంగా నడుచుకుంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము కనుక మరి దేవుని వాక్యం విందాము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుని
మనం కనుక జీవించినట్లయితే దేవుడు మెండైన దీవెనలు మన కుటుంబాలపైన మనపైన కుమ్మరించి ఆయన ఆశ్రయించి నడిపిస్తాడని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమ గల మా తండ్రి నాయన నీ కొందనాలు. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో తండ్రి ఈ వాక్యం మాతో మాట్లాడుచున్నది ప్రభా, నీ స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా వినట్టుగానే ఉంటున్నాం, కానీ తండ్రి వినలేని ప్రజలుగా ఉంటున్నాం ప్రభా. నాయన నీ వాక్యమును అంగీకరిస్తున్నట్టు ఉంటున్నాం, కానీ ప్రభా నీ వాక్యానుసారంగా జీవించలేని జీవితాలు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి, నా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, నా మాట నువ్వు శ్రద్ధగా ఉంటే నేను సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించి నేను నిన్ను దీవిస్తానని నువ్వు సెలవిస్తా ఉన్నావు ప్రభా. ఇగో నాయన నీ మాట వినేవారుగా, నీ ఆజ్ఞలు పాటించేవారుగా తండ్రి, నీకు లోబడేవారుగా నాయన మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది ఇది వాక్యం వింటున్నారు ప్రభా, వారందరినీ తండ్రి అటు బిడ్డలుగా చేసిన ఆయన వారి గృహాలు సమృద్ధిగా సమస్త ఆశీర్వాదములు మీరు దయచేసి మీరు నడిపించమని సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.